హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మార్నింగ్ నుంచి వ్లాగ్ చూసారు కదా, ఎలా ఉన్నది అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. అది కూడా సింపుల్ శారీ మీద బ్లౌజే, అది కూడా డైలీ వేర్ శారీ అని చెప్పుకోవచ్చు. దాని మీద బ్లౌజ్ నేను ఎలా మ్యాచ్ చేశాను అన్నది వీడియోలో చూడండి. అయితే ఆ బ్లౌజ్ మీద నేను స్క్వేర్ మిర్రర్స్ వేసాను అనమాట. చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసేసి ఈ క్లాత్ వచ్చేసేసి శారీలోనే వచ్చింది. ఈ క్లాత్ అంతా దీని మీద ప్రింట్ వచ్చింది, ఇలా లైన్స్ వచ్చాయి, రన్నింగ్ స్టిచ్ లాగా వచ్చింది అనమాట. ఇది ప్రింటెడ్. దీని మీద నేను మిర్రర్స్ వేసాను. ఇంకేదైనా వర్క్ చేద్దామన్నా దీంట్లో కలిసిపోతుంది కదా, ఇది ఆల్రెడీ ప్రింటెడ్ వచ్చింది కాబట్టి ఏదైనా వర్క్ చేసినా దీంట్లో కలిసిపోతుంది. వేరే క్లాత్ తీసుకుందామంటే ఇది ఇంగ్లీష్ కలర్ కదా, వేరే క్లాత్ తీసుకున్నా మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈ క్లాత్ మీద నేను డిజైన్ చేశాను. దీని మీద మిర్రర్స్ వేసాను. ఈ కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే శారీలో వచ్చేసినాయి. శారీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హ్యాండ్స్ కూడా నేను 3 మిర్రర్స్ వేసాను. వేసి ఇక్కడ మధ్యలో బీడ్స్ వేసాను అనమాట. ఫ్రంట్ వచ్చేసేసి ఫ్రంట్ కూడా మిర్రర్స్ వేసాను. 4 మిర్రర్స్ వచ్చినాయి. ఇదంతా టైలరింగ్ థ్రెడ్ అనండి, ఇది మిషన్ థ్రెడ్. నేను వేరే సపరేట్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మిర్రర్స్కి ఎప్పుడు టైలరింగ్ థ్రెడ్ బెస్ట్, ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు మిర్రర్స్ వేసినా టైలరింగ్ థ్రెడ్స్ యూజ్ చేయండి, అవి ఊడిపోకుండా ఉంటాయి. కలర్స్ మాత్రం కరెక్ట్గా సూట్ అయ్యాయి, సెట్ అయ్యాయి తీసుకోవాలి. బాగుందా? చాలా సింపుల్గా ఉంటుంది వర్క్. ఇది మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. యూస్ఫుల్లా కాదా అని కూడా చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియో చూసేయండి, ఈ వర్క్ ఎలా చేశాను అన్నది.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.